మన అమ్మా నాన్నని దేవుడే డిసైడ్ చేస్తాడు, మన అదృష్టాన్ని దేవుడే డిసైడ్ చేస్తాడు. కానీ ఒక దోస్తు గాని మాత్రం నువ్వే ఎంచుకోరా అని చెప్పి మనకు ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. వాడు ఒక మంచి దోస్తు గాని ఎంచుకో. ఆ విషయంలో ఎప్పుడు నువ్వు తప్పు చేయకూడదు. మంచి దోస్తాన్ని మన జీవితం బాగుండేలా చేస్తాం, చెడు దోస్తాన్ని మనం ఎంత మంచిగా చెడగొట్టేలా చేస్తాం కదా. మన అదృష్టాన్ని అయినా మన దరిద్రాన్ని అయినా సమానంగా పంచుకునేటట్టు ఉండాలి, మధ్యలో వదిలిపెట్టేటట్టు ఉండకూడదు. వానితో కష్టం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, కష్టం వాడే మనకు కష్టం కాకూడదు. అర్థమవుతుంది. దోస్తు గారిని ఎంచుకోవడంలో ఎప్పుడు తప్పు చేయదు, అది లైఫ్ నిజం.